కష్టం బాస్. ఎంత ట్రై చేసినా ఇప్పటికిప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి ఒప్పుకోవట్లేదు బాస్. ఎంత డబ్బైనా ఇస్తాను, ఎవరినైనా ఒప్పించరా. అరే ఇప్పుడు మనకున్న టైం చాలా తక్కువరా. గుర్తుంది బాస్, అందుకే మీకోసం, కేవలం మీకోసం నేను త్యాగం చేయాలనుకుంటున్నాను. ఏంటది? నా మరదల్ని మీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. బాలరాజు, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ బాలరాజు, థ్యాంక్ యూ. ఈ అబ్బాయి పేరు కార్తీక్. మనం అందరినీ మీ పిన్ని గారింటికి పెళ్లికి వెళ్ళాం కదా, అక్కడ చూసి ఇష్టపడ్డాడంటే అంతేకాదే కానీ కట్నం లేకుండా పెళ్లి కూడా చేసుకుంటాడంట ఈ అబ్బాయి. ఏంటండి ఇదంతా కళ నిజమా? కాలో నిజమో వైష్ణవమాయో కానీ వాళ్ళు మనకి ఇంకో వరం కూడా ఇచ్చారే. ఏంటండి అది? వాళ్ళకి చాలా ట్రస్టులున్నాయంట. వాళ్ళు బోల్డ్ సేవా కార్యక్రమాలు చేస్తున్నారంట. ఓ ట్రస్ట్ ద్వారా నీ ఆపరేషన్కి అయ్యే ఖర్చు మొత్తం వాళ్లే భరిస్తామని చెప్పారు. నిజమా బావా? అక్కకు ఆపరేషన్ చేయిస్తారా? ఎంత గొప్ప వాళ్ళు బావా. వాళ్ళు కాదు వందన, నువ్వే గొప్పదానివి కాబోతున్నావు. నువ్వు ఆ ఇంటికి కోడలిగా వెళ్తే ఏమంటావు? అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది, ఒప్పుకోవే. నీ ఇష్టమే నా ఇష్టం. రిజిస్ట్రార్ గారు, దుర్ముహూర్తం రాకముందే ఈ శుభకార్యం జరిపించండి. అలాగేనమ్మా. అమ్మాయి వందన, కార్తీక్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమే. బాబు కార్తీక్, వందన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనండి. అయితే ఆ తాళిబొట్టు వందన మెళ్ళలో కట్టు బాబు. దీర్ఘ సుమంగళి భవ, నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండాలి. ఏడా తిరగకుండానే మీకు మనవన్నో మనవరాల్లో ఇమ్మని దీవించండి అమ్మా. నువ్వు ఊరుకవే, అదేమన్నా ప్రింటింగ్ మిషనా టకటక ప్రింట్లు తీసి ఇచ్చేయడానికి? ఫోన్లేరా, అది చల్లని మనసుతో ఆ మంచి మాట అంది. అలాగే జరగాలి. తదాస్తు. రామ్మా, పక్కన కూర్చో. తీసుకోండి. ఇక జరగబోయేది శోభన. వీడు చూస్తే మంచి కోరిక మీద ఉన్నాడు, అదేమో మంచి పొంగు మీద ఉంది. కొంపదీసి వేళ్ళలో వేడి టెంప్టై కమిట్ అయిపోతారంటావా? మీకు డ్రింక్ చేసే అలవాటు ఉందా? ఇంకేంటి, స్మోకు, గుట్కా, పప్పు, క్లబ్, డిస్కో, అమ్మాయిలు ఎక్సెట్రా ఎక్సెట్రా. అబ్బో, చాలా అలవాట్లు ఉన్నాయి. ఎందుకు? పెళ్లికి ముందు నాతో ఒక్క మాటైనా చెప్పలేదే. నా అలవాట్ల గురించి నీకెందుకు చెప్పాలి? నేను మీ భార్యనండి. ఇక నీ ఓవర్ యాక్షన్ ఆపి వెళ్ళి పడుకో.
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.